బ్రేకింగ్ న్యూస్ బీహార్లోని ఔరంగాబాద్ లో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన యాత్రికులు మృతి చెందారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సంగం దుతలూరుకు చెందిన 43 మంది ఈ నెల 1వ తేదీన ప్రైవేట్ బస్సులో ఉత్తర భారతదేశ యాత్రలకు వెళ్లారు. నిన్న గయాని సందర్శించి వారణాసికి బయలుదేరిన వీరి బస్ ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 2 సంగం ఆత్మకూరుకు చెందిన ఓ మహిళ ఉన్నట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీహార్లో ఉన్న ఔరంగాబాద్ లో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన యాత్రికులు మృతి చెందారు. వారి డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరు సంగం దుత్తలూరుకి చెందిన వారిగా తెలుస్తోంది. 43 మంది ఈ నెల 1వ తేదీన ఓ ప్రైవేట్ బస్సులో ఉత్తర భారతదేశానికి సంబంధించిన యాత్రలకు వెళ్లారు. అయితే నిన్న గయా సందర్శించి వారు వారణాసికి బయలుదేరారు. అక్కడ వారి బస్ ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, బీహార్ ఔరంగాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఆత్మకూరు సంగం దుత్తలూరుకు చెందినటువంటి వాసులు మృతి చెందడం జరిగింది. దీంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అనుకున్న ఆ యొక్క గ్రామాల్లో కూడా విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 1వ తేదీన ఈ ఆత్మకూరు సంగం దుత్తలూరు నుంచి దాదాపుగా 43 మంది యాత్రికులుగా ఇటు కాశీకి వెళ్లేదానికి బస్సు బయలుదేరింది. అయితే వీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి గయా వారణాసి నంటను దర్శించుకునేటువంటి క్రమంలో రాత్రి ఒక్కసారిగా లారీ వచ్చి ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది తీవ్ర గాయాలు కాగా మరో 3 మృతి చెందడం జరిగింది. వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించి అక్కడ వైద్యం అందిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ విషయం కూడా ఈ రోజు ఉదయం తెలియడంతో ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి నారాయణతో పాటు రామనారాయణ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఆ కుటుంబాలకి ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ ప్రమాదంలో 3 చనిపోవడంతో ఈ యొక్క నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సురేందర్.